తల్లి నుంచి దూరం చేయడం ఏంటండి? నేను ఎదురుగానే ఉన్నానుగా. నేను చెప్పేది పాప కన్న తల్లి గురించి. అంటే పాప ఏడవడానికి కారణం? కడుపులో ఆకలి కాదు, అజీర్ణము కాదు, బెంగ. పైకి చెప్పుకోలేని బెంగ. बेटी क्या हो गया बेटी? నా టెడ్డీ ఏడుస్తోంది చాచా. బేటీ పాప ఎడ్డమేంటి? టెడ్డీ ఇప్పుడు మన ఇంట్లో లేదు, మీ అగ్గారింట్లో ఉంది. లేదు చాచా, నా టెడ్డీ ఏడుస్తోంది, గుక్క పెట్టి ఏడుస్తోంది, అమ్మా అమ్మా అని పిలుస్తోంది. నేను నా చెవులారా విన్నాను. నువ్వు పొరపడుతున్నావు బేటీ. ఎక్కడో ఉన్న పాప ఏడుపు నీకెనపడ్డమేంటి? అయ్యో నీకెలా చెప్పను? 1,00,000 మందిలో ఉన్నా దాని గొంతు నేను పోల్చుకోగలను. 1,00,00,000 మందిలో ఉన్నా దాని ఏడుపు నేను గుర్తుపట్టగలను. నేను నవమాసాలు మోసి నా టెడ్డీని కన్న తల్లిని. రాధా బేటీ, నీకు ఆ రోజే చెప్పాను, వాసాన్ని తెంచుకోవటం, బంధాన్ని కాదనుకోవటం అంత తేలికైన పని కాదని. రహీం చాచా, నేను నా పాపను చూడాలి, ఇప్పుడే చూడాలి. ఇప్పుడా? ఇంత రాత్రి టైంలోనా? రహీం చాచా, నా టెడ్డీ, నా పాప గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆకలిగా ఉందో, కడుపులో బాధగానే ఉందో, కుక్క పెట్టి ఏడుస్తుంది. దాని ఏడుపు విని కూడా నేను ఇక్కడే ఉండడం నా వల్ల కాదు. నా వల్ల కాదు రహీం చాచా. పేగు తెంచుకొని పుట్టిన నా బిడ్డ పేగులు తెగిపోయేలా ఏడుస్తుంటే కన్న తల్లిని ఎలా భరించను, ఎలా భరించను? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంటి రాధకు ఫోన్ చేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? పిన్ని, లేకపోతే ఏంటి, బిడ్డ ఏడుస్తుందని తగుదునమ్మా అంటూ దాని తల్లికి ఫోన్ చేసి పిలిపిస్తావా? ఇలా అయితే మండినట్టే, అది నీకు దగ్గర అయినట్టే. అందుకని బిడ్డ కక్కటిల్లిపోయి ముక్కు నోరు ఏకమయ్యేలా ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అయ్యో రామా, నేనేదో మాట వరుస కంటే నీకెందుకు నాయన అంత కోపం? అయినా నాకెందుకులే. అర్ధరాత్రి వేళ ఆ రాధను చూడాలని నీకు అనిపిస్తే అలాగే పిలిపించుకో, దాన్నో వెర్రి బాగులు దాన్ని చేసి. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? అరే ఆవిడ మాటలకేం గాని నువ్వు వెంటనే రాధకు ఫోన్ చేసి ఉన్న పళంగా రమ్మని చెప్పు. అలాగేనండి. బాగుంది సంబడం. ఇక పుట్టేనా ఇక పెరిగేనా అన్నట్టు ఏం కంగారు పడిపోతున్నారే, సోద్యం కాకపోతేనా. రాధా, ఇప్పుడే నీకు ఫోన్ చేస్తున్నాను. పాపకి ఏమైందో తెలీదు, ఇందాక నుంచి గుక్క పెట్టి ఏడుస్తుంది. తీసుకురాదా, పాప నీ కోసం బెంగ పెట్టుకున్నట్టుంది. లేదు 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 తల్లి, ఊరుకోనా. ఆశ్చర్యంగా ఉందే, ఇక్కడి నుంచి ఫోన్ చేసే లోపే అక్కడి నుంచి నువ్వు పరిగెత్తుకొచ్చావంటే చెప్పుకోదగ్గ విశేషమే. మరి ఎందుకు సడన్ గా పాపని చూడాలనిపించి? ఎందుకనిపిదు? అనిపిస్తుంది. ఎంతైనా తల్లిపేక్ కదా, బిడ్డ ఎక్కడున్నా ఏడుస్తుంది అంటే ప్రాణం కొట్టుకుపోదు మరి. అమ్మయ్యా, చూసావా పిన్ని, రాధ రాగానే టెడ్డీ చూడు ఎలా ఏడుపు మానేసిందో. బాగానే ఉంది వరస, ఇలా అయితే మండినట్టే. అత్తయ్య, అవునయ్యా, ఈ రోజు రాధ ఊర్లో ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. రేపు వేరే ఊరెళ్తే అప్పుడేం చేస్తారు? పిన్ని, అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చులే. ఓసి వెర్రి మొహమా, అప్పటి సంగతి ఎప్పుడో కాదే, ఇప్పుడే ఆలోచించాలి. ఈ చంటిది మరీ 4 రోజుల గుడ్డేం కాదు. చూడు, కన్నతల్లిని గుర్తుపట్టి శుభ్రంగా ఏడు పాపేసింది. ఏడు పాపేస్తే మంచిదే కదా. ఏం మంచి, నా మొహం మంచి. ఈ రోజు రాదొస్తే గాని ఏడు పాపలేదు, రేపు వాళ్ళమ్మని చూస్తే గాని పాలు తాగదు, వాళ్ళమ్మని చూస్తే గాని నిద్రపోదు, రేపు వాళ్ళమ్మ కనిపించకపోతే ఏడ్చి ఏడ్చి నానా యాగి చేస్తుంది. అప్పుడేం చేస్తారు? ఇలాగని రాధని తేపకు రమ్మంటారా?
అలాగని తల్లి కతుక్కుపోతే ఇక హారికకు దగ్గరయ్యేది ఎప్పుడు, అది అమ్మ అని పిలిచేది ఎప్పుడు? అబ్బా పిలుస్తుందిలే పిన్ని, ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు కదా. ఆ అలవాటే ఎలా అవుతుంది అని. నీ మీద ఆధారపడ్డం అలవాటైతేనే కదా, అమ్మాని నీకోసం ఎదురు చూస్తేనే కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఈవిడ గారు ఇలా దిగబడిపోతే నా పాప అని వాటేసుకుంటే అది నీకు దగ్గరైనట్టే, అది నిన్న అమ్మ అని పిలిచి ఏడ్చినట్టే. అక్క, నిద్రలో పాప ఏడ్చినట్టు అనిపిస్తే వచ్చాను కానీ రాధా, పిన్ని మాటల్ని నువ్వేం పట్టించుకోకు. అలవాటు అయ్యేదాకా కొంచెం కష్టమని నాకు తెలుసు. ఎంతైనా ఇది నీ బిడ్డే కదా. కాదక్క, టెడ్డీ ఇప్పుడు నీ బిడ్డ, మీ బిడ్డ. వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఇంత రాత్రిపూట మళ్ళీ వెళ్ళాలా? అదేం కుదరదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారుగాను వెళ్ళొచ్చు. మీరు కూడా చెప్పరేంటండి? అవునవును చెప్పలుడు, రాధ నీ మాట కట్టుబడి ఉంటుంది కదా. ఈ రాత్రికి ఉండిపోరాదా? అయ్యో ఈ రాత్రికే అల్లుడు, నువ్వు ఉండిపోమ్మంటే రాధ ఎన్ని రాత్రులైనా ఉండిపోతుంది. శాశ్వతంగా ఉండిపోమ్మన్నా సంతోషంగా ఉండిపోతుంది. అదే బిడ్డ కోసం ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణం కదా. అదే అల్లుడు, తల్లి బిడ్డలు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు కదా అని. కాస్త ఆలస్యంగా చెప్పినా కరెక్ట్గా చెప్పావు పిన్ని. నేనెప్పుడు అన్నీ కరెక్ట్గానే చెప్తానే, నీకే అన్నీ ఆలస్యంగా అర్థం అవుతాయి. సర్లే పిన్ని. ఏమండి, ఈ రాత్రికి మీరు పక్క రూమ్లో పడుకోండి. నేను టెడ్డీ రాధా మన బెడ్రూమ్లో పడుకుంటాం. హ్మ్. పదరాదా, ఎవరిదో కొత్త ఇంటికి వచ్చినట్టు అలా నిలబడిపోయావే? వెళ్ళు రాదా వెళ్ళు. నీకు ఈ ఇల్లు కొత్త, ఈ ఇంట్లో గదులు కొత్త, అన్నీ బాగా అలవాటైనట్టే కదా. అదే ఇది వరకు ఇక్కడ ఉన్నప్పుడు అని. ఇద్దరికిద్దరు ఏం నటిస్తున్నారే. పడక పడక ఈ రమణమ్మ కంట్లోనే పడ్డారు. ఈ నాటకానికి ముగింపు నేనిస్తాను. అక్క రాశ్రుతి, అక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ దేనికి? వద్దక్క, ఇంకా దాచాలని చూడకు. నువ్వు ఫోన్ చేసినందుకే ఆ ఇన్స్పెక్టర్ మా అన్నయ్యని వదిలిపెట్టాడు. ఓ అదా, చెప్పాను కదా. ఒకవేళ నీ పరిస్థితిలో నేనే గనక ఉంటే ఏం చేస్తానా అని ఆలోచించాను. ఎవరు హెల్ప్ చేస్తారా అని బాగా ఆలోచించాను. నువ్వు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అని చెప్పగానే ఇన్స్పెక్టర్ అర్జున్ గుర్తొచ్చారు. ఆ ఇన్స్పెక్టర్ నీకు అంత బాగా తెలుసాక? తను నాకు అదే మా ఇంటి దగ్గరలోనే ఉండేవాడు. నన్ను అభిమానంతో వదినా అని పిలిచేవాడు. అర్జున్ డ్యూటీ విషయంలో చాలా స్ట్రిక్టే. అయితేనే ఫోన్ చేసినందుకు నా మాట దక్కించాడు. అవునక్క, నువ్వే గనక హెల్ప్ చేయకపోతే ఈ పాటికి మా దాసుగాడి గతి ఏమయ్యుండేదో. కానీ ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నానక్క. నమ్మలేకపోతున్నావా? దేన్ని? పులిలా గాండ్రించే ఆ ఇన్స్పెక్టరు నువ్వు ఫోన్ చేయగానే పిల్లిలా ఎలా మారిపోయాడా అని. అర్జున్ పులిలాంటివాడా? నీకెలా తెలుసు? అయ్యో, ఎందుకు అడుగుతావులే. ఆ రోజు మా అన్నీని విడిచిపెట్టమని అడగటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళానా? ఏం పోజు కుట్టాడని. నిజం చెప్పొద్దు, నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకో. శృతి, అర్జున్ పైకి అలాగే కనిపిస్తాడు. యూనిఫామ్లో ఉంటే ఆయన వాళ్ళని కూడా చూడ్డు. ఓహో, మరి యూనిఫామ్ లేకపోతే? అర్జున్ అంత మంచివాడు ఈ ఊళ్ళోనే కనిపించడు. మనసుకు నచ్చితే ప్రాణం పెడతాడు. సరిగ్గా మా బాస్ లాగే అన్నమాట. మా బాస్ కూడా అంతే అక్క. ముందు సింహంలా గుర్రుమంటాడు, మనసుకు నచ్చితే నవ్వుతూ మాట్లాడతాడు. మీ బాస్కి నువ్వంటే చాలా అభిమానం అనుకుంటాను. చచ్చేంత. మొన్న రోజు హోటల్లో డెలిగేట్స్ మీటింగ్ నుంచి వస్తుంటే బాగా పొద్దుపోయిందని చెప్పానుగా. ఆ రోజు రాత్రి పర్వాలేదు సార్,
నేను బస్సులోనో ఆటోలోనో వెళ్తాను అంటే చీకట్లో ఒక్కదానివే ఒంటరిగా వెళ్తావా? ఒకవేళ నీకేదన్నా అయితే అని కోప్పడ్డారక్క. నేను వద్దంటున్నా ఇంటి దాకా డ్రాప్ చేశారు. ఎంత మర్యాద ఇస్తారో అక్క. అంత మంచి ఆయన్ని వాళ్ళ ఆవిడ ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటావు? ఏమో, నాకేం తెలుసు? నాకు తెలుసు. ఒక్కొక్కసారి అతి మంచితనం కూడా భరించలేనంత ఇబ్బందిగా ఉంటుంది కదక్క? అవును, ఈ విషయంలోనైనా అతిని భరించడం ఏ ఆడదానికి సాధ్యం కాదు. కానే కాదు. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయశ్చ ప్రయశ్చ. ఏమీ అనుకోకు తండ్రి, రేపటికి పనికొస్తుందని. ఈ నెల 4 వాటాల అద్దె వసూలైంది. పెరిగే ధరలకి వచ్చే అద్దెకి బొత్తిగా పొంతం లేకుండా పోయింది. అందుకే వచ్చే నెల నుంచి ఒక్కో పోర్షన్కి 500 అద్దె పెంచాలనుకుంటున్నాను. ఈ విషయం చెప్పగానే వాళ్ళ గుండె ఆగిపోకుండా అని అలా చేయి తండ్రి. అయ్యయ్యో, సగం దాకా కాలిపోయాయే. సారీ స్వామి, కరువు రోజులు కదా. గరుడాచలం గారు, గరుడాచలం గారు. వస్తున్నా. దాసు వచ్చావా? రా 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 రా. భలే వారే సార్, మీరు చెప్పాక రాకుండా ఎలా ఉంటాను? దా 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 దా, కూర్చో కూర్చో. కాఫీ లాంటిది ఏమన్నా తాగుదామా? మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదండి, అందుకే ఇంటి దగ్గరే తాగొచ్చాను. అందుకే నేను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందయ్యా, కానీ మీ ఇంటిని చూస్తే మాత్రం జాలేస్తుందయ్యా. మా ఇంటిని చూస్తే మీకెందుకు సార్ జాలి? ఎందుకంటే ఏం చెప్పను, నేనెవర్ని? మీ ఇంటి ఓనర్ను కదా. మీ కష్టం సుఖం అన్నీ నావే అన్నట్టు కదా. అదేనో దాసు, మీ ఇంటి పరిస్థితి తలుచుకుంటే నా కడుపు దేవినట్టుగా ఉంటుంది. గుండెలోంచి జాలి జలపాతంలో పొగుతుంది. మీ నాన్నగారు కాలం చేశారా? నీకా ఇంకా ఉద్యోగం రాలేదా? ఎంత కష్టం, ఎంత కష్టం. అయినా మీ చెల్లెలు శృతి పిల్లల కోడిలా మీ అందరి కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది. ఇంకా ఎంతకాలం? రేపు పెళ్ళైపోతే మీ చెల్లి వెళ్ళిపోతుందిగా. అప్పుడు మీ ఇంటి పరిస్థితి ఏమిటా అని ఆలోచించి ఆలోచించి నాకు నిద్ర పట్టడం లేదనుకో. మీరు చెప్పింది నిజమే సార్, కానీ తప్పదు కదా. తప్పుతుంది. మాట వరుసకే సుమా. ఈ గరుడాచలం లాంటి ఏ బాదరబందీ లేనివాడు మీ ఇంటికి అల్లుడుగా వచ్చాడనుకో. మాట వరుసకే అనుకో. అప్పుడు మీకే దిగులు ఉండదుగా. ఇంటిని, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు. బాధ్యతలన్నింటినీ తన భుజాల మీద వేసుకుంటాడు. మీ చెల్లి మీ కళ్ళ ముందే ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అంటే మీకు మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలన్నమాట? అదే మాట వరుసకే అన్నానయ్యా. ఊరుకోండి సార్, నిజంగా మాకంత అదృష్టమా? దాసు, మీరు మాట వరుసగా అన్నా నా మనసులో ఉన్నమాటే అన్నారు. నువ్వు చెప్పేది మీది నాది సేమ్ ఆలోచన, సేమ్ థింకింగ్, సేమ్ టు సేమ్. కానీ కష్టం కొంచెం కాదు, చాలా చాలా కష్టం. ఈ ప్రపోజల్ నాకు తప్పనిపించకపోయినా గ్యారంటీగా మా అమ్మకి, మా చెల్లికి మండిపోతారు, ఫైర్ అయిపోతారు. వాళ్ళు మండిపోతారు, ఫైర్ అయిపోతారనే కదా. మీరు మీ మనసులో మాట నా ముందు పెట్టారు. సరే, మీరు మనసు పడ్డాక కాదనేందుకే ఉంది, ఆపే దమ్మే ఊరుకుంది. కాకపోతే అమ్మని చెల్లిని ఒప్పించాలంటే చాలా కష్టపడాలి, చాలా. నీ కష్టాన్ని అడ్డు పెట్టుకోలే బామ్మర్ది. ఏంటి అప్పుడే వరుస కలిపేస్తున్నారా? చిలిపి, నువ్వు మరీ చిలిపిగా మాట్లాడతావు. ఉంచుకో. చిలిపి సరే, చీప్గా ఇదేంటి? క్వార్టర్ కోసం కాదు, పెళ్లి సంబంధం కోసం, కష్టపడి ఒప్పించడం కోసం. అడ్డు పెట్టుకో. సరే, ఇంకేం మాట్లాడుకో. ఊను. సరే,
వీలు చూసుకొని ఇంట్లో కదిలిస్తాను. కదిలించడం కాదు, ఒప్పించాలి. కదిలించేదెందుకు? ఆ. ఒప్పించడానికేగా. ఆ, మీరేం వరీ కాకండి. ఆ? ప్రాబ్లం సాల్వ్డ్ అనుకోండి. ఆ, కాకపోతే ఆ. కొంచెం హెయిర్ డే రెగ్యులర్గా వేస్తూ ఉండండి. ఆ మీసాలు ఇంకొంచెం ట్రిమ్మింగ్ చేసుకోండి. మ్మ్. ఆ, ఈ కుట్టించిన బట్టలు వదిలేసి ఖరీదైన బ్రాండెడ్ రెడీమేడ్స్ దిగిపోండి. నీలాంటివి. ఆ, 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 మా చెల్లి పక్కన నిలబడాలంటే ఆ, ఆ మాత్రం గ్రాండ్గా ఆ, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి కదా. ఆ, వస్తాను. ఆ. సార్ మీకోసం సిద్ధప్ప వచ్చాడు సార్. సిద్ధప్ప ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలియదు సార్, తీసుకురమ్మంటారా? రమ్మను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఆఫీస్కి వచ్చావు? ఏం సార్, పనులు చేసి పెట్టడానికి నాలాంటి రౌడీగాడు కావాలి గాని నేను అడుగు పెడితే మాత్రం మీ ఆఫీస్ మైలు పడిపోతుందా? అదేం లేదు కానీ చెప్పు. చెప్పేందుకే ఉంది సార్. మనం వద్దన్నాం, ఆయన మిలిటరీ వాళ్ళ ఆ జాగానే కొన్నాడు. మర్యాదగా వెనక్కి తగ్గు అని బెదిరించాం. అయినా అక్కడే భూమి పూజ కూడా చేశాడు. ఇప్పుడు ఫ్లాట్స్ కూడా కడుతున్నాడు. అదే కనుక జరిగితే మీ పరువు నా ఇజ్జత్తు మూసిలో కలిసిపోతాం. వాడు ఆ ల్యాండ్లో భూమి పూజ కూడా చేశాక ఇప్పుడు మనమేం చేయగలం? ఏవైనా చేయొచ్చు సార్, మీరు ఊ అనండి, మిగతా పనంతా సిద్ధప్ప చూసుకుంటాడు. అవును సార్, మొన్నటిదాకా ఇది జాగా సమస్య, ఇప్పుడు ఇజ్జత్ ప్రెస్టేజీ సమస్య. మీరు ఊ అనండి చాలు, ఆ మిలిటరీ వాళ్ళని ఒకే ఒక కత్తిపోటుతో ఖతం చేస్తాను. సిద్ధప్ప వద్దు. మోహన్ నాకు శత్రువే కావచ్చు, కానీ సెంటిమెంటల్గా నేను అలా చేయటానికి ఒప్పుకోలేను. ఎందుకు సార్? ఎందుకంటే వాడు 3 సార్లు నా ప్రాణాలు కాపాడాడు. అలాంటి వాణ్ణి వద్దు. చూడండి సార్, మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మా దందాలో అయినా మీ దందాలో అయినా శత్రువుని ఎదగనిస్తే మనకే పోటీగా ఎదురు నిలుస్తాడు, తొడగొట్టి సవాల్ చేస్తాడు. అందుకే తల ఎత్తక ముందే ఆ తలను కొట్టేయడమే కరెక్ట్ సార్. మేనేజర్, మీకు ముందే చెప్పాను, హత్యల దాకా వెళ్ళటం నాకు ఇష్టం లేదని. అయితే ఆ జాగాను వదులుకోవడం మీకు ఇష్టమేనా సార్? నో, ఆ ల్యాండ్ నాకు కావాలి, నాకే కావాలి. హత్యల దాకా వెళ్లకుండా ఇంకేం చేసినా నాకు ఓకే. భయపెడతారో బెదిరిస్తారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం. మోహన్ ఆ ల్యాండ్ వదిలిపెట్టాలి, దట్స్ ఆల్. అర్థమైంది సార్, రక్తం చెందకుండా పని పూర్తి కావాలి, అంతేగా? అంతే. ఓకే, పని పూర్తి చేశాకే మళ్ళీ కలుస్తాను. వస్తాను సార్. మీ సార్కి సెంటిమెంట్స్ ఎక్కువ అనుకుంటాను. మనకు లేవు కదా. అంటే నువ్వు ఆ మోహన్ని ఏసై, మరి మీ సార్? మా సార్ని నేను కన్విన్స్ చేస్తాను. ప్రాబ్లం రాదు కదా, హత్యలు వద్దన్నాడు కదా. చూడు సిద్ధప్ప, ఈ పెద్దోళ్ళు ఏది నోరు తెరిచి అడగరు, మనమే అర్థం చేసుకోవాలి. నీకెందుకు, ముందా మోహన్ని నువ్వు సఫా చేసేది, మిగతా కథ నేను నడిపిస్తాను. వాడు అడ్డు తొలగిపోతే ఇక మనకు అడ్డే ఉండదు. మనిద్దరం బాస్కి దగ్గర అవుతాం, 2 చేతులతో దోచేస్తాం. సరే. దీని తండ్రి ఎవరో నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎవరు? ఇంకెవరు, నీ మొగుడు. ఇవాళే ఆ మిలిటరీ వాడి బ్రతుకులో ఆఖరి రోజు.